అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం వారి భ్రమ మాత్రమే, హెచ్చరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. 60 సంవత్సరాలుగా అనుభవంలో ఉన్న వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలని చూస్తున్నారు. ఆవేదన వ్యక్తం చేసిన నిరుపేద రైతు కుటుంబం. అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్న అధికారులపై అసభ్య పదజాలంతో దూషించిన తెలుగుదేశం పార్టీ యువనేత. తీవ్ర చర్చనీయాంశంగా మారిన వ్యవహారం. డీటెయిల్స్ చూస్తే సిటిఎం గ్రామ పంచాయతీ పరిధిలో లేఅవుట్ నిర్మాణం కోసం అక్రమంగా మట్టిని తరలిస్తున్నారన్న నేపథ్యంలో శనివారం రెవెన్యూ పంచాయతీ అధికారులు టిప్పర్లను అడ్డుకున్నారు. తెలుగు యువత నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని రెవెన్యూ పంచాయతీ అధికారులపై తీవ్ర ఆగ్రహంతో అసభ్య పదజాలంతో దూషించి టిప్పర్ తాళాలను లాక్కున్నారు. ఈ తంతు మొత్తం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఎదుటనే జరగడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వైసీపీ పాలనలో పెద్ద ఎత్తున అక్రమంగా ఇసుక, మట్టి రవాణా జరుగుతుందని ఆరోపించిన తెలుగుదేశం నేతలు ఈ విధంగా పట్టపగలే అక్రమంగా మట్టిని తరలిస్తుండటంతో ప్రజలు తెలుగుదేశం నాయకుల తీరును అసహ్యించుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అవడం వారి భ్రమ మాత్రమేనని, డైనోసర్లు భూ మండలం నుంచి ఏ విధంగా అంతరించిపోయాయో వైసీపీ పార్టీ కూడా అలాగే అంతరించిపోయే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఏపీ రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. 6వి రాయచోటి మండలం సిబ్యాల గ్రామంలో మల్లేశ్వర స్వామి ఆలయంకు 10 లక్షల రూపాయలతో భూమి పూజ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మీడియాతో హాట్ కామెంట్స్ చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మతి స్థిమితంలో ఉండే మాట్లాడుతున్నారో లేదో ఆయనకే తెలియాలన్నారు. నెలకు 2-3 మీడియా సమావేశాలు నిర్వహించి ఆయన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉత్తేజపరిచేందుకే కొత్త స్కీములతో మభ్యపెట్టే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. గత 5 ఏళ్లలో సంక్షేమం ముసుగులో దోపిడీ పరిపాలన కారణంగా రాష్ట్ర ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేశారని దుయ్యబట్టారు. నువ్వు కానీ, మీ పార్టీ నాయకులు కానీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మేము చేసే కార్యక్రమాలను మంచివైతే మంచిగా చెప్పాలి, లేదంటే విమర్శించాలే కానీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా సంక్షేమం, అభివృద్ది కార్యక్రమాలన్నీ కూడా ప్రజల చెంతకు చేరేలా సుపరిపాలన అందిస్తుందన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. వైసీపీ నాయకుల గ్లోబల్ ప్రచారాల వల్లే వచ్చే పెట్టుబడులు కూడా వెనకడుగు వేస్తున్నప్పటికీ చంద్రబాబు నాయకత్వాన్ని పెట్టుబడిదారులు ముందుకు వస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మతి స్థిమితంలో ఉండి మాట్లాడుతున్నారో ఏమో ఆయనకే తెలియాల. గత 8 నెలల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే వైసీపీ పార్టీ అనేది డైనోసార్లు ఏ విధంగా అంతరించిపోయాయి ప్రపంచం నుంచి, అలాగే భూమండలం నుంచి వైసీపీ పార్టీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి ఎప్పుడో నెలకో 1.5 నెలకో ప్రెస్ మీట్ పెట్టి ఆయనకున్న కార్యకర్తలను, ఆయన పార్టీ యొక్క నాయకులను ఉత్తేజపరిచేదానికి నా వెంట్రుకు కూడా పీకలేరు, లేకుంటే 2.40 అనేది ఇలాంటి అన్ని స్కీములన్నీ కొత్త ఈ ప్రజల్లోకి తీసుకొని వచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము జగన్మోహన్ రెడ్డికి సూటి ప్రశ్న అడుగుతున్నాం. ఆ రోజు నీకు 5 సంవత్సరాలు ప్రభుత్వం కల్పించుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి 5 సంవత్సరాల్లో నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలైతేనే ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహానికి బట్టే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు రాష్ట్రంలో ఉన్న ప్రజలు 2024లో జరిగిన ఎన్నికల్లో. ఇప్పటికైనా మీరు కానీ, మీ కార్యకర్తలు కానీ, మీ నాయకులు కానీ బుద్ధి తెచ్చుకొని ప్రజల్లోకి. ఏబీసీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అప్పినపల్లి భాస్కరాచారి చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థను సందర్శించి పిల్లలు, ఆనంద వృద్ధాశ్రమంలోని వృద్ధుల యొక్క యోగక్షేమం అడిగి తెలుసుకుని చైతన్య స్వచ్ఛంద సేవ సంస్థ చేయు సేవలను కొనియాడారు. మనిషి సాధారణంగా పుట్టినా వారి మరణం మాత్రం చరిత్ర సృష్టించాలి.
ఆ విధంగా మనం సమాజంలో మెలగాలి అని పిల్లలకు హితవు పలికారు. అనంతరం చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్ అప్పనపల్లి భాస్కరాచారి ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన వేడుకలను మన సంస్థలు జరుపుకోవడమే కాకుండా విరివిగా సంస్థ యొక్క అవసరాలను గుర్తించి సహాయపడుతుంటారు. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన అప్పనపల్లి భాస్కరాచారి అని కొనియాడారు. చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ జనరల్ సెక్రటరీ ఏ కవితారాణి అపినేపల్లి భాస్కర్ చారీకు సంస్థ జ్ఞాపికను అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీసీ ఫౌండేషన్ అప్పనేపల్లి భాస్కరాచారి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు ఎంపీ ఆనందన్, కోశాధికారి పట్నం గిరిజన్ మాల్, జనరల్ సెక్రటరీ ఏ కవితారాణి, చిన్నారులు వి ఆనంద, వృద్ధాశ్రమ వృద్ధులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రైస్ డొనేషన్ అనేది ఎవ్రీ మంత్ కంటిన్యూగా చేస్తానని మాట ఇచ్చినారు మన సార్ గారు. అతని శక్తి అంతా అంటే ఈ రోజు ఇచ్చినన్ని కాకపోవచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. ఈ రోజు మటుకు ఈ కార్యక్రమం పెద్ద మొత్తంగా 2 టన్నుల బియ్యము ఇచ్చేది చాలా మా సంస్థ యొక్క కష్టాలను తెలుసుకొని ఈరోజు అతను ఈ దానం చేయడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఇతను చేసే మన సార్ గారు చేసే పని అంతింత కాదు. లయన్స్ క్లబ్ లో కూడా ఎన్నో కార్యక్రమాలు, కంటి చూపులు, కంటి ఆపరేషన్లు, అదే కాకుండా వాళ్ళ అసోసియేషన్ ఆచార్య అసోసియేషన్ లో కూడా అక్కడ ఎంతో మందికి సేవా దృక్పథంతో కొన్ని కార్యక్రమాలు, అనేక రకమైన కార్యక్రమాలు చేస్తూ అతను ఈరోజు ఈ మదనపల్లిలో గొప్పగా పేరు గాంచుతున్నారంటే ముఖ్యం సేవా కార్యక్రమమే. ఈ సేవా కార్యక్రమంలో అతను ఇంకా ముందు రావాలని కోరుకుంటూ మా చైతన్య అనాథ పిల్లల ఆశీర్వాదాలు అతనికి ఎప్పటికీ ఉంటాయని కోరుకుంటూ. ఇక్కడ సారు అనాథ అంటున్నాడు, ఆ వర్డ్ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మేమున్నాం, మీ వెనకాల మేమున్నాం, మా ఫ్యామిలీ ఇది. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఒక్క పూట తినేవాడినే. రాత్రిపూట కొద్దిగా అన్నం తిని తెల్లవారికి ఉంటుందో లేదో అనుకునేవాడిని నేను. మా వెనకాల ఆస్తులు లేవు. ఎందుకంటే అవంతా గుర్తుకొస్తాయి నాకు. గుర్తుకొచ్చినప్పుడు ఇక్కడ అనాథ అనే పదం వాడద్దండి. మేమున్నాం, మేము చేస్తాం, మా శక్తికి మించి నేను చేస్తాను. ఎందుకంటే మా నాన్న చెప్పేవాడు, పుట్టుక ఎవ్వరికీ తెలియదు నాన్న, చావు ప్రపంచానికి తెలవాలనేవాడు. అంటే నేను ఏమో అనుకునేవాడిని, ఇప్పుడు తెలుస్తా ఉన్నా. ఎందుకంటే ఏదో నాకు అన్నీస్ ఉన్నాయి, నేను ఖర్చు భాస్కరాచారి గారు ఈ రోజు మన సంస్థకు రావడం చాలా సంతోషకరం, శుభదాయకం. సారు మానవత్వానికి నిలువెత్తు రూపం. ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కంటి పరీక్షలు, తర్వాత అన్నదాన కార్యక్రమాలు, ఇలా అన్ని కార్యక్రమాల్లో ఆయన ముందుండి సమాజంలో ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలన్నిటికీ స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మరి అప్పినేపల్లి భాస్కరాచారి గారిని ఒక 2 మాటలు సంస్థ గురించి మాట్లాడవలసింది కోరుతున్నాం. ప్లీజ్. 60 సంవత్సరాలు అనుభవం ఉండి ఆన్లైన్లో అన్ని విధాల రికార్డులు ఉన్న దాదాపు 2 లక్షల రూపాయలు విలువ చేసే పంటను ట్రాక్టర్లతో దున్నించేసి ధ్వంసం చేశారని ఎలకపల్లి పంచాయతీ ఎర్నాళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు దంపతులు సురేంద్ర రాజు, లలితమ్మ తమ పొలం వద్ద ఆవేదన వ్యక్తం చేస్తూ మాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణమని వాపోయారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమ పూర్వీకుల నుండి 3 తరాల నుండి ఎర్నాళ్లపల్లి గ్రామంలో కాపురం ఉన్నాము. ఈ క్రమంలో సర్వే నెంబర్ 218/1Bలో 1 ఎకరా 75 సెంట్లు భూమి దాదాపు 60 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం గడుపుకుంటున్నామని 1997లో అది ప్రభుత్వం భూమి గనుక అప్పుడు ఉన్న తహసీల్దార్ మాకు బీఫారం పట్టా జారీ చేశారు. దీంతో టెంకాయ, మామిడి, అల్లి నేరేడు చెట్లు నాటుకుని దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంబంధించిన భూమిని చదును చేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. తర్వాత గత 3 నెలల నుంచి మా ఊరిలో ఉన్న జగదబి లక్ష్మణ కుమారులు, కుమార్తెలు ఈ భూమి మాదని కలెక్టర్ దృష్టికి, ఎస్పీ దృష్టికి వెళ్లారు. మేము కూడా కలెక్టర్, జిల్లా ఎస్పీకు మాకున్న పట్టాదారు, పాసు బుక్కులు మొదలుకొని అన్ని వినతి పత్రంతో పాటు సమర్పించి సదరు భూమిలో 60 సంవత్సరాల నుండి సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని వివరించామన్నారు.
తర్వాత మేము కూడా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి మేము గత 60 సంవత్సరాలుగా ఈ భూమిని అప్పులు చేసి బోరు బావి వేసి లక్షలు ఖర్చు పెట్టి చదును చేసుకుని జీవనం సాగిస్తున్నామని, ఈ భూమి తప్ప మాకు బ్రతకడానికి వేరే దారి లేదని వినతి పత్రం సమర్పించాము. తర్వాత గ్రామస్తులు అధికారులు ఆధ్వర్యంలో న్యాయం చేయమని కలెక్టర్ తహసీల్దార్కి ఆదేశించారు. కానీ అప్పటి నుంచి మేము చదును చేసుకున్న భూమిలోకి ఎవరూ రాలేదు. జనవరి 23వ తారీఖు గురువారం సాయంత్రం 5 గంటలకు తహసీల్దార్ పోలీస్ సిబ్బందితో మా పొలంలోకి వచ్చి 2 ట్రాక్టర్లతో మేము సాగు చేసుకున్న కంది చెట్లు, ఆనప్ప చెట్లు, రోజాపూల తోట ఉన్నా కూడా లక్షలు విలువ చేసే పంటను నిర్దాక్షిణ్యంగా ట్రాక్టర్లతో దున్నివేసి మీరు అడ్డొస్తే మీ మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించి పోలీసుల ద్వారా మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేశారని కన్నీటి పర్వతమైనారు. విషయం తెలుసుకున్న సమతా సైనిక్ దళ్ అధ్యక్షుడు జయరాజ్, జనరల్ సెక్రటరీ రామానుజులు, కోశాధికారి బాలాజీ, నాగరాజు తమ పొలం వద్దకు వెళ్లి అక్కడ పరిశీలించి ఆ బాధిత రైతుకు మేము న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమతా సైనికులు అధ్యక్షుడు మాట్లాడుతూ తహసీల్దార్ మండల మెజిస్ట్రేట్గా ఉండి ప్రజలకు, రైతులకు సమన్యాయం చేయాలని, దాదాపు 60 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిని ఒక్కసారిగా పంట మీదనే దున్నించి రైతులకు నష్టం చేయడం కరెక్ట్ కాదని, తహసీల్దార్ చుట్టుపక్కల సాగు చేసుకుంటున్న రైతులని, గ్రామ పెద్దలని క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిశీలించి వీరికి వారికి కూడా న్యాయం జరిగేలా చూడాలని, ఇలా దౌర్జన్యంగా ఒక్కసారిగా రైతులపైన విరుచుకుపడడం, భయభ్రాంతులను చేయడం కరెక్ట్ కాదని క్షేత్రస్థాయిలో విచారణ జరిపి ఆ రైతు కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అలా న్యాయం జరగని ఎడల తహసీల్దార్ కార్యాలయం ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. వాళ్ళకి భూమి పెరికిచ్చేయాలనే ఉద్దేశంతో మాకు పట్టా పాస్బుక్లు ఉన్నా కూడా అవి ఫేక్ అని చెప్పి వాళ్ళకి తీసిచ్చేయాల. వాళ్ళ ఖాళీ పాస్బుక్ ఒకటి ఉంది, వాళ్ళకి బాగుంది పక్కా ఉంది అని చెప్పేసి మమ్మల్ని లోపరిచి ఆయమ్మ వాళ్ళకి తీసిచ్చేయాలని చాలా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఇప్పటికి 4 తూర్లు దీని మీద అటాక్ చేయించిందన్న. ఈ భూమి మీద ఇంతకు ముందు ఎప్పుడూ లేదన్న. ఏ ఎంఆర్ఓ కూడా లేదు, ఏ సార్ వాళ్ళు వచ్చినా కూడా ఎప్పుడూ లేదు. ఈ అమ్మ వచ్చినప్పటి నుంచి 5 నెలల నుంచి మమ్మల్ని చాలా టార్చర్ పెడతానన్న. ఇంకా మేము సాగు ఒకటే మార్గం అనేసి 60 సంవత్సరాలు మీకు అనుభవం కదా, ఎవరు కానీ వచ్చి 15 లక్షలు ఖర్చు పెట్టి ఈ భూమిని మేము చదువు పరుచుకున్నామన్న. పైప్ లైన్ వేసుకొని బోర్ నుంచి బోర్ వేసుకొని దాదాపు 12 సంవత్సరాలు అయిపోయింది. 12 సంవత్సరాల నుంచి పూలు అమ్ముకొని బతుకుంటున్నాం. అనప చెట్లు, కంది చెట్లు ఇట్లా అంతా వేసుకొని సాగు పంటలు చేసుకొని బతుకొని మా జీవనం సాగించుకుంటున్నామన్న. ఇది తప్పిస్తే మాకు వేరే మార్గం లేదన్న. అడ్డం పడితే మీకు మీది కాదు, మీకు కేసు ఫైల్ చేస్తాము అని పోలీస్ సిబ్బంది చెప్తారు. ఈ అమ్మ చూస్తే పేర్కొంటుంది. బెదిరించినారన్న. బెదిరించిన దానికి నేను రాలేక మళ్ళీ కడుపు బాధ అయిపోయి పరిగెత్తుకొని మేము ఇసిపెట్టుకొని వస్తే కేసు ఫైల్ చేస్తామని వాళ్ళు బెదిరిస్తారు. మేడం వచ్చి మీకు లేదు ఉంటుంది. ఇప్పుడు ఆమె నిర్మలాదేవి సంతకం కూడా ఉంది చూడన్న. 118 ఆయన సంతకం కూడా దేవిని కే నిర్మలాదేవిని ఉంది చూడన్న. ఈ 1B ఉంది, డి ఫారం పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, టైటర్లే ఉంది. ఆల్రెడీ 60 ఏళ్ళ నుంచి అనుభవము ఉందన్న మాకు. కానీ ఇందువలన అమ్మ ఇట్లా మమ్మల్ని మా మీద ఇంత చర్య తీసుకుంటుందో మాకైతే అర్థం కాలేదన్న. ఈ మాదిరి చర్య తీసుకొని మమ్మల్ని కానీ ఈ భయభ్రాంతులకు గురి చేసి పోలీసు వాళ్ళ సహాయంతో మమ్మల్ని ఇట్లా చేస్తూ ఉంటే మేము బతికేదంటూ లేదన్న. ఏదన్నా పురుగుల మందు ఆల్రెడీ ముందే ఎత్తుకున్నాం, ఇంకా చనిపోయేది ఒకటే అన్న. మేము చచ్చిపోతే మా బిడ్డలకు మాత్రం కారణం మాత్రం తహసీల్దార్ మేడమే. నేను చెప్తా ఉన్నా. ఇంక దీనికి మించి మేము ఇంకేం చేయలేమన్నా. ఇంకా అమ్మ ఏమో కోరుకుంటుందో మా నుంచి తెలియదు. దానికి ఇంక మేము చేసే పని లాస్ట్ ఫినిషింగ్లో చనిపోవడం ఒకటే అన్న. మాకు వీటికి వస్తుంది కలెక్టర్ దగ్గరికి పోమంటుంది. కలెక్టర్ సార్ కూడా చెప్తాడు న్యాయం చేయమని. ఆయన వస్తే కలెక్టర్ సార్ మాట కూడా వినటం లేదు, మాకు న్యాయం చేయటం లేదు. ఎక్కడ తిరిగి మా ఆపోజిట్ వాళ్ళకి భూమి పెరికిచ్చేయాలని ఉంది కాబట్టి మాకు ఇంకా సావే శరణం అన్న. ఇంతకు మించి మాకు ఇంక ఏం జరుగుతుంది న్యాయము అని మేము డిసైడ్ అయిపోయినామన్న ఆల్రెడీ. ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025లో మధ్యతరగతి సీనియర్ సిటిజన్లకు ఊరటనిచ్చిందని సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మరియు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు ఎన్ ముని గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జీఆర్టీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఏపీ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు ముని గోపాలకృష్ణ అధ్యక్షత వహించగా కార్యదర్శి కరుణాకర్, కోశాధికారి ఉస్మాన్ సాహెద్, ఆర్గనైజర్ కృష్ణమూర్తి, సలహాదారులు ప్రొఫెసర్ శ్రీనివాసులు, డాక్టర్ గొల్లపూడి, తిరుపతిరావు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించబడింది.
ఇందులో భాగంగా అధ్యక్షులు మునిగోపాలకృష్ణ మాట్లాడుతూ స్వర్గీయ అంకిరెడ్డి, రాజగోపాల్, వాసు, దేవయ్యలకు శ్రద్దాంజలి ఘటించారు. అలాగే 2025-26 బడ్జెట్ నందు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతి సీనియర్ సిటిజన్లకు ఆదాయ పరిమితిని 12 లక్షలకు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కావున 90% మంది విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఒక వరంగా భావించవచ్చునన్నారు. 70 సంవత్సరాలు నిండిన వయోవృద్ధులకు ఆయుష్మాన్ యోజన పథకము ఒక వరమని చెప్పారు. 5 లక్షల వరకు ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ వలన 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్స్ లబ్ధి చేకూరుతుందని గుర్తు చేశారు. ప్రొఫెసర్ శ్రీనివాసులు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ సమస్యలను పరిష్కరించనున్నామని చెప్పారు. డాక్టర్ గొల్లపూడి తిరుపతిరావు మాట్లాడుతూ కనువిప్పు లఘు చిత్రం 32,000 మంది ప్రేక్షకులు వీక్షించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రచయిత టిఎస్ఏ కృష్ణమూర్తి మాట్లాడుతూ ఆనాటి నవల యొక్క ఆవశ్యకతను వివరించారు. అసోసియేషన్ ఉపాధ్యక్షులు జగన్మోహన్ మాట్లాడుతూ నవల రచయిత టిఎస్ఏ కృష్ణమూర్తి సేవలను మరియు అందులో సన్నివేశాలు గత జ్ఞాపకాలు గుర్తు చేశాయని కొనియాడారు. ఈ సమావేశంలో నాగరాజు, ధనలక్ష్మి, కృష్ణమూర్తి, ప్రేమ, రాజేంద్ర మరియు సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లికు జాతీయ స్థాయిలో టాప్ 20 కళాశాలగా ఏఏఏ రేటింగ్ లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. జాతీయ స్థాయిలో ఎన్పీటీఈఎల్ వారు ఆన్లైన్లో జులై-డిసెంబర్ 2024 సెషన్లో నిర్వహించిన పరీక్షలలో కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు మొత్తం 7,480 సర్టిఫికేట్ కోర్సుకు హాజరు కాగా అందులో 5,734 ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో ఎన్పీటీఈఎల్ సర్టిఫికేట్ను పొందడమే కాక 90 మందికి గోల్డ్ రేటింగ్, సిల్వర్ 1024 మందికి, ఎల్టేట్ 2,765కి లభించిందని, అంతేకాకుండా కళాశాలకు ఏఏఏ రేటింగ్తో పాటు టాప్ 20లో మెట్ కళాశాల 12వ ర్యాంకుగా గుర్తింపును అందించినట్లు ఆయన అన్నారు. చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసులో జరిగిన అవార్డుల కార్యక్రమంలో కళాశాల మెకానికల్ ప్రొఫెసర్ డాక్టర్ పృథ్వీ రాజన్ ఈ అవార్డును అందుకున్నట్లు ఆయన అన్నారు. కళాశాలకు ఎన్పీటీఈఎల్ వారు అందించిన ఈ గుర్తింపుకు కృషి చేసిన విద్యార్థులు, అధ్యాపకులను కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, విద్యార్థులు, అధ్యాపకులు చేసిన కృషికి గాను మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదల్లా కృతజ్ఞతలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.